హలో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి. ఇదొచ్చి మూడో వీడియో అండి. మూడో వీడియో ఎలాగో కూడా మీ అందరితోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నిన్న నేను బెంగుళూరు టు హైదరాబాద్ అని చెప్పి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదండీ! ఆ వీడియో డ్రాఫ్ట్‌లో ఉండిపోయిందండి. నేనేమో చూసుకోలేదనమాట. అది డ్రాఫ్ట్‌లో ఉండటం వల్ల నేను వీడియో ఏం లేదు కదా అని చెప్పి ఊరెళ్ళిపోయిన తర్వాత సెకండ్ డే అత్తమ్మ చేసిన వంకాయ కర్రీ అయితే నేను పోస్ట్ చేసేసాను. మేము శుభలేఖలు పంచిపెట్టడానికి వెళ్ళాము అని చెప్పి మీ అందరు చూసుండుంటే కనుక మీ అందరికీ అర్థమవుతుంది. ఆ వీడియో పోస్ట్ చేశాను కదండీ! అది సెకండ్ వీడియో అనమాట. ఇక్కడ కొంచెం కన్‌ఫ్యూజన్ ఉండొద్దు మీరు. నిన్న పోస్ట్ చేసింది ఫస్ట్ వీడియో కింద తీసుకోండి. అది సెకండ్ వీడియో. ఇదొచ్చి థర్డ్ వీడియో అండి. థర్డ్ డే మేము ఏం చేస్తున్నామంటే బెండకాయ ఫ్రై, రసం అయితే పెట్టుకుంటున్నాము. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి బెండకాయ ఫ్రై. మీకు బెండకాయ ఫ్రై కాంబినేషన్ ఏ కర్రీ అంటే ఇష్టం అనేది కామెంట్ చేయండి. నాకైతే రసము, పప్పుచారు అనేవి చాలా ఇష్టము. ఉత్తి బెండకాయ ఫ్రై తినేమన్నా తినేస్తా అనమాట. అంత ఇష్టం అదైతే. మీలో ఎంతమందికి బెండకాయ ఫ్రై అనేది ఇష్టం అనేది కామెంట్ అయితే చేయండి. అయితే ఇక్కడ మీ అందరితోని ఒక విషయం షేర్ చేసుకోవాలండి. నేను మ్యారేజ్కి అనేది వచ్చాను కదా, మ్యారేజ్ జరిగేటప్పుడు నేను అందరి ఫేస్లో ఒకటైతే గమనించానండి. ఏంటంటే ఆడపిల్ల పెళ్ళి, మేము ఆడపిల్ల తరపు వాళ్ళం అనమాట. మా ఇంటి అమ్మాయిని ఒకళ్ళ ఇంటికి ఇస్తున్నాము అనే లెక్కలో ఉన్నాము. ఆ ఉద్దేశంతో ఉండటం వల్ల మరేమో తెలియదు కానీ ఇంట్లో వాళ్ళెవ్వరూ కూడా మ్యారేజ్కి 4 డేస్ 5 డేస్ ఉందనగానే నిద్రపోవటమే మానేశారండి. ఏంటేంటో ఆలోచనలు పాపం వాళ్ళకి. మ్యారేజ్ ఎలా జరుగుతుంది, జరిగితే ఏమన్నా గొడవలు అవుతాయా, లేదంటే ఇంకేమన్నా ఏమన్నా ఆటంకాలు ఉంటాయా ఏంటి అనేది పాపం వాళ్ళు ఎంత బాధపడ్డారంటే, అంటే ఆ టెన్షన్ ఎంత తీసుకున్నారనేది. నైట్ మొత్తం ఎవ్వరు పడుకునేవారు కాదనమాట. అందరూ మెలకుగా ఉండి నైట్ అంతా ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉండేవారు. ఆఫ్టర్ మ్యారేజ్ నేను వాళ్ళని మళ్ళీ గమనించింది ఏంటంటే ప్రశాంతంగా పడుకున్నారండి. ఏ గొడవ గోల లేకుండా మ్యారేజ్ అయిపోయిన తర్వాత చాలా అంటే చాలా ప్రశాంతంగా పడుకున్నారు. నాకు అప్పుడు అనిపించింది అనమాట, అమ్మ ఆడపిల్లని ఒక ఇంటికి పంపించాలంటే ఇంత టెన్షన్ తీసుకుంటారా అని. నా పెళ్ళిలో కూడా మా అమ్మ వాళ్ళు అంతే టెన్షన్ తీసుకొని ఉంటారు కదా అనేది అప్పుడు అర్థమైంది. నాదంటే ఎప్పుడో అయిపోయిందండి. ఆ టైంలో ఆ ఏజ్లో నాకు అదంతా కూడా తెలియలేదు. అంత ఎమోషనల్ కూడా ఎవ్వరం అవ్వలేదండి. ఎందుకంటే ఇష్టపడి చేసుకున్నారు నన్ను. మ్యారేజ్ అయితే అయిపోయింది. నన్ను బాగా చూసుకుంటారని మా ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు. అందుకని చెప్పో మరేమో తెలియదు కానీ వాళ్ళైతే ఎక్కడ కూడా ఎమోషనల్ అవ్వలేదన్నమాట. హ్యాపీగానే పంపించారు నన్ను. ఆ హ్యాపీ మూమెంట్లోనే పంపించారు. నాకు ఇంత ఇది ఉంటుంది అనేది, ఇంత టెన్షన్ తీసుకున్నారు అనేది నాకు అస్సలు తెలీదు. ఇప్పుడు చూస్తూ ఉంటే వామ్మో అని అనిపిస్తుంది అనమాట. అంతే కదండి, ఆడపిల్ల అంటే ఇందుకేనేమో ఆడపిల్ల పుట్టింది అనగానే టెన్షన్ తీసుకుంటారు చాలా వరకు. పెళ్ళి ఎలా చేయగలమో, ఎలా చదివించగలమో అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా అని అనిపించింది. పోన్లేండి, ఏదేమైనా కానీ మా ఇంటి ఆడపిల్ల మ్యారేజ్ మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది. ఏ గొడవలు లేవు. మీరందరూ కూడా వాళ్ళిద్దరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇప్పుడే కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేశారు.